ఇమ్రాన్ భాయ్ అనే పేరు మీకు అందరికీ తెలుసు నాకు తెలిసి. సో అతను రీసెంట్గా అంటే చాలా రోజుల నుంచి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నాడు. సో అతని గురించి ఈ అన్న ఒక మాట అన్నాడు, అది కూడా నాన్ వెజ్ నాకు ఇతనికి మధ్యలో జరిగిన సిచ్యువేషన్ గురించి. ఇమ్రాన్ బ్రో, నాన్ వెజ్ నేను కొట్టిండు కదా, నీకు ఒక సజెషన్ ఇస్తా నేను. నువ్వేమనకుండా సైలెంట్ గా ఉండు బ్రో. నువ్వు గానీ పొరపాటున అటు ఇటు రియాక్ట్ అయ్యావనుకో, బిఎస్వైని ఎట్లా కొట్టినో అట్లా కొడతాడు అనవసరంగా. అమ్మ బిఎస్వై గాడైతే ఏడ్చి ఏడ్చి ఎక్కి 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 ఏడ్చుంటాడు, నిద్ర కూడా పోయాడు మా మాట. నేను అలాంటి కొట్టుడు చూడలేదురా అసలు. నేను నిజం అనుకునేవాడు, నాన్ వెజ్ చెప్పేవాడిని గే ఇది అది అని చెప్పి చెర్రీ గిర్రీ అంతా అవన్నీ నిజం అనుకునేమంటారు. మా ఫ్రెండ్స్ తర్వాత చెప్పారు, లేదు బ్రో అలా కాదు, నాన్ వెజ్ అంతే చేస్తాడని చెప్పేసి పరేషాన్ అయిపోయినా. వామ్మో ఇవేం కొట్టుడు అసలు, అన్ని రకాలుగా కొట్టాడురా, ఇన్ని రోజులు కొట్టాడురా అసలు. వామ్మో అది మామూలు కొట్టుడు కాదురా బాబు. సింహపు పంజా దెబ్బ కొడితే జింక ఇట్లా దొర్లుతుంది చూడు, తడదరని అట్లా కొట్టిండ్రా నాన్ వెజ్. మిగతా బెట్టింగ్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, నాన్ వెజ్ కంట పడ్డారంటే వాడి జీవితం నాశనం అయిపోయినట్టు అయిపోయింది, కథం అవుట్. ఇంకా నాన్ వెజ్ మామూలు కాదురా నాయన.